తెలివైన దొంగ దొరికాడు ఎపిసోడ్ 2. సో, ఈ ఎపిసోడ్‌లో ఈయన ఒకసారి మనకి సనాతనం గురించి అడిగినప్పుడు కొన్ని స్టాండర్డ్స్ దానికొక అందమైన కుర్చీ ఎగ్జాంపుల్‌తో చెప్తారనమాట. సో, అదంతా విన్నాక మనకి ఒకటనిపిస్తది. ఏంటంటే, ఈ కుర్చీ ఇంక పనికిరాదు, మడతబెట్టి దాచిపెట్టాల్సిందే అని. అది ఎందుకు మనకలా అనిపిస్తదో ఆయన మాటల్లోనే విందాం. ఇప్పుడు ఫర్ సపోజు మీరేంటంటే ఒకటి చూసి ఇందులో వేరుగా ఉంది, ఇందులో వేరుగా ఉంది కండి. ఏదండి సనాతనం అన్న డౌట్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈ కుర్చీ ఉందండి. కుర్చీ అంటే ఏంటసలు? మినిమమ్ స్టాండర్డ్స్ ఏముండాలి? మనం కూర్చోడానికి ఉపయోగంగా, వెనకాల వీపు ఆంచుకోవడానికి ఆసరాగా ఉండాలి. సో, నేనేంటి మా ఇంట్లో ప్లాస్టిక్ కుర్చీ ఉంటుంది. ఇది కుర్చీ అన్నట్టుగా అందరికి ప్రమోట్ చేస్తారు. పక్కింట్లో చెక్కతో తయారు చేసింది ఉంటుంది. వాళ్ళు అది కుర్చీ అంటారు. ఇంకొకళ్ళు ఇనుముతో తయారు చేసింది ఉంటుంది. కుర్చీ అంటారు. ఒకళ్ళు మడత కుర్చీ అంటారు. ఒకళ్ళు వీల్ చైర్ అంటారు. ఒకళ్ళు ఇంకో రకమైన అలా రకరకాల చైర్స్ ఉంటాయి. కానీ అన్నిటిని కలిపి కుర్చీ అంటున్నాం. ఇప్పుడు కుర్చీ అంటే దేన్ని బట్టి మనం చెప్పాలి? ప్లాస్టిక్ చైర్‌ని చూసి ఇదేంటి కుర్చీ చూడండి, కుర్చీ అంటే ఇలా ఉండాలి, ప్లాస్టిక్ తయారు చేసి ఉండాలి, ఈ షేప్‌లో ఉండాలి. మీరు దాన్ని కుర్చీ అంటారేంటి? ఈ కుర్చీ అనేది ఏదో అవగాహన లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చూపిస్తున్నారు. ఓ సరైన స్టేట్‌మెంట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. కుర్చీ అని చెప్పాలంటే మినిమమ్ స్టాండర్డ్స్ ఉండాలి కదా! ఆ స్టాండర్డ్స్ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయా లేవా? ఆ స్టాండర్డ్స్ ఫాలో అవుతే అది కుర్చీ అవుతుంది. ఇంకొకటండి ఒక్క నిమిషం సార్. అంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా! ఒక ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ చెప్పారు. సో, ఇప్పుడు మీరు కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి అన్నారు. ఓకే. యాహ్! ఏంటి ఆ స్టాండర్డ్స్? స్టాండర్డ్స్ మళ్ళీ చెప్పమంటారండి? ఒక్కసారి ప్లీజ్. అంటే బేసిక్ స్టాండర్డ్స్ ఏంటి? అంటే పోనీ చెప్పండి సార్. యాహ్! ప్రకృతిని దైవమే సృష్టించింది. దైవం ఒక్కటే. ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ రూపంలో అయినా కొలవచ్చు. ప్రకృతిని దైవమే అంటే బేసిక్ స్టాండర్డ్స్ ఏంటి? అంటే పోనీ చెప్పండి సార్. యాహ్! ప్రకృతిని దైవమే సృష్టించింది. దైవం ఒకటే. ఏ పేరుతో అయినా పిలవచ్చు, ఏ రూపంలో అయినా కొలవచ్చు. దైవం సర్వాంతర్యామి. దైవం సర్వగుణి, సర్వశక్తివంతం. ధర్మాన్నే రక్షిస్తుంది. ఓకే. దైవం ధర్మాన్ని రక్షిస్తుంది. యాహ్! నిస్వార్థపరుడు అతను. సమన్వయ పాలకుడు, సమన్వయకర్త. మన కర్మరీత్యానే పునర్జన్మనిస్తాడు. కర్మానుగుణంగానే తప్ప దేవుడికి మనపై ఎటువంటి ఆజమాయిషీ ఉండదు. ఏదైనా సరే మన కర్మను బేస్ చేసుకొని మనం శిక్షించినా, ఏదైనా చేసినా గాని, అంటే ఏదైనా కొత్త జన్మ ఇచ్చినా, ఏది చేసినా. అంతేగాని మిగిలిన అజమాయిషీలు ఏమి ఉండవు అతనికి. మన మీద అతనికి. ఆత్మకు మరణం ఉండదు. ఇదంతా ఆత్మకు సంబంధించింది. దాన్ని మనం ఏం చేయలేము, తడపలేము అన్నీ తెలుసు కదా! శరీరం ద్వారానే కర్మలు చేస్తాము. ఏ శిక్ష విధించినా, ఏది చేసినా గాని శరీరానికి, ఆత్మకు కాదు. అంటే కర్మఫలం అనేది శరీరానికి ఆత్మ ద్వారా కొత్త శరీరం తీసుకుంటే ఆ శరీరానికి వస్తుంది. లేదా ఆ శరీరంలో ఉంటే ఆ శరీరంలో అనుభవిస్తాం. అంటే ఆత్మ అనేది ఏమి అనుభవించదు శరీరంలోకి ప్రవేశించకుండా. సో, విన్నారు గదా! సనాతనం అనగానే ఉన్న మంచి మంచియన్ని ఫిల్టర్ చేసేసి ఇదే సనాతనం అంటున్నాడనమాట ఈయన. యాక్చువల్‌గా అది కాదు. మెజారిటీ పీపుల్ ఏది ఫాలో అయితే ఈయన గుళ్ళని నమ్మడు. ఈయన గ్రంథాలను నమ్మడు. సో, మెజారిటీ పీపుల్ ఏది ఫాలో అయితే అది ఆ మతం అంటారు. ఓకేనా? సరే ఈయన ఇన్ని కబుర్లు చెప్తున్నాడు గదా! కర్మే మొత్తం అంటున్నాడు గదా! అసలు ఈయనకి కర్మ సిద్ధాంతం గురించి ఏమి తెలుసు అనేది చూద్దాం. సరే సార్. ఇప్పుడు సంచిత కర్మ అంటే ఏంటి చెప్పండి సార్? చెప్పా కదండి ఇప్పుడు డెఫినేషన్. సంచిత కర్మ ఫలం అంటే మీ మీరు ఈ జన్మ కంప్లీట్ అయ్యేలోపు మీ ఖాతాలో ఉన్న పాప పుణ్యాల మధ్య ప్రపోర్షనాలిటీ ఉంటుంది కదా! అది పాపం ఎక్కువ ఉందనుకోండి, అది పాప ఫలం అవుతుంది. పుణ్యం ఎక్కువ ఉంటే పుణ్య ఫలం అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు నెక్స్ట్ జన్మ అనేది డిసైడ్ అవుతుంది. సరే. ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి సార్? ప్రారబ్ధ కర్మ అంటే ఏంటి? ప్రారబ్ధ కర్మ అంటే
మీరు ప్రారంధ కర్మ అంటే ఏంటంటే మీరు ఎందుకు మాస్టరు మీకింత కర్మ? ఆ! కర్మ సిద్ధాంతం అని, లేకపోతే ఆత్మలని, దేవుడని, సృష్టని మీకు తెలియనివన్నీ ఇంత కాంప్లెక్స్‌గా సృష్టించుకొని, మీరే దానికి ఆన్సర్ చెప్పలేక హ్మ్. 2 కర్మలన్నారు. ఒక కర్మ తెలియదు మీనింగ్. ఇంకో కర్మకేమో మీరు చెప్పిన మీనింగ్ కంప్లీట్‌లీ ఆపోజిట్. ఆ! తర్వాత దేవుడు సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు అంటారు. అంటే ఎక్కడైనా క్రైమ్ జరుగుతుంటే కూడా పక్కనే ఉంటాడంట, ఆపడంట. లెక్కలు రాసుకుంటూ ఉంటాడంట. ఓకే. వీళ్ళకి ఎంత కర్మ క్రెడిట్ చేయాలి, మంచి కర్మ ఎంత, పాప కర్మ ఎంత అని క్రెడిట్ చేయాలని రాసుకుంటూ ఉంటాడంట పాపం. కానీ క్రైమ్‌ని మాత్రం ఆపడు. కష్టాల్లో ఉన్న వాళ్ళని సహాయం చేయడంట. సరే, ఒక మనిషిని మర్డర్ చేసేటప్పుడు ఉన్నాడు దేవుడు పక్కనే కూర్చొని లెక్కలు రాసుకుంటున్నాడు. ఇప్పుడు ఆ చనిపోయిన మనిషికి ఏమిస్తాడు? ఈయనకి మంచి కర్మ, చెడు కర్మ ఇస్తారు మర్డర్ చేసినోడికి. మరి చనిపోయిన అతనికి ఏమిస్తారు? మరి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ ఉంటది కదా! వాళ్ళకేమిస్తారు మీరు? మీ దేవుడు? పనికిరాని టాపిక్స్ అన్నీ మైండ్‌లో పెట్టుకుంటే మీరు దేనికి ఆన్సర్ చెప్పలేరు. 90% దేనికి ఆన్సర్ చెప్పలేరు. ఇట్లాగే మీరు నెక్స్ట్ 2 వీడియోస్ చూడండి. ఇంకా హిలేరియస్‌గా ఉంటాయి. ఈయన అసలు అమాయకత్వాన్ని బయటపెడతాడు. సరే, ఇప్పుడు ఈయన చేసిన పద్ధతిలోనే మనం ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేద్దాం. ఏంటంటే, సనాతనం అని చెప్పబడుతున్న ఇప్పుడు దాంట్లో ఉన్న ఆచారాలన్నిటిని కాదంటాడు ఈయన. ఒక 4 5 మంచి పాయింట్‌లను పట్టుకుంటున్నాడు. అయి కూడా మంచి పాయింట్లు కాదు. ఈయన అనుకుంటున్నాడు అయి మంచి పాయింట్లు, ఫూల్ ప్రూఫ్ అని చెప్పేసి. ఇదే పని నేను ఇంకో మతంతో చేస్తా. ఓకే. ఏంటంటే ఇప్పుడు క్రిస్టియానిటీ ఉంది కదా! క్రిస్టియానిటీలో ఈ దేవుడు, దేవుడి బిడ్డ, లేకపోతే ఆడము, ఈవ్, సైతాన్ ఇయన్నీ పక్కన పెట్టేసి ఒక్క లైన్ పట్టుకుందాం. ఈయన సనాతనం అంటే ఒక 60, 70 లైన్లు చెప్పాడు కదా! క్రిస్టియానిటీలో ఒక్క లైన్ పట్టుకుందాం. నిన్ను నువ్వెలా ప్రేమిస్తావో సాటి జీవిని కూడా అలాగే ప్రేమించు. చాలు గదా! ఇదొక్కటి కరెక్ట్‌గా ఫాలో అయితే భూమిలో అసలు ఎవరికీ ప్రాబ్లమ్సే ఉండవు గదా! అంత సింపుల్‌ది బెటర్ అండి. ఆత్మని కాల్చలేరు, తడపలేరు, ఎండబెట్టలేరు, ఫ్రై చేయలేరు. ఇన్ని రూల్స్ పెట్టుకునే బదులు మీకు నిజంగా సమాజ శ్రేయస్సు అవసరమైతే ఆ ఒక్క పాయింట్ పట్టుకోండి. అట్లాగా ప్రతి మతంలో గూడా ఒకటో రెండో మంచి పాయింట్లు ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఆ మతం పేరు వాడుకొని మిస్‌యూజ్ ఎక్కువవుద్ది. ఎక్స్‌ప్లాయిటేషన్ ఎక్కువవుతుందని మనం చెప్తుంది. అట్లాగే కులాలు, మతాలు, డిస్క్రిమినేషన్‌లు, అంటరానితనాలు ఇయన్నీ ఎక్కడి నుంచొచ్చినియి? ఈయన ఒక గుడ్డి నమ్మకం అనే విత్తనం ఏసాడు గదా! ఆ విత్తనం నుంచొచ్చిన మహావృక్షాలన్నమాట ఇయన్నీ. యాక్చువల్‌గా చెప్పాలంటే మన సొసైటీ ఈ తుప్పుపడ్డ కుర్చీల్లాంటి మతాల నుండి ఎప్పుడో అడ్వాన్స్ అయిపోయింది. ఇంకా వీళ్ళే ఇలాంటి తుప్పుపట్ట కుర్చీల్లో కూర్చొని సమాజాన్ని వెనక్కి లాగుతున్నారనమాట. ఇప్పుడు మీరు నిజంగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే సమాజం ఎక్కడికో పోయింది. మీరు చేయాల్సింది మీరేమి పెద్ద ఏం చేయక్కర్లా. ఆ ఉన్న రూల్ బుక్‌ని ఎథికల్‌గా, మోరల్‌గా, కరెక్ట్‌గా వాడితే చాలు. సమాజం ఆటోమేటిక్‌గా సెట్ రైట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చెప్పుకునే మతాలు, ఆచారాలు, నమ్మకాలు ఇయన్నీ జస్ట్ నమ్మకాలే అని మీకు గూడా తెలుసు గాబట్టి, సొసైటీ ఎప్పుడో వాటిని దాటి ఎళ్ళిపోయింది గాబట్టి, ఇప్పుడు గూడా ఈ తుప్పు పట్టిన కుర్చీలని మీరు వాడితే మీకే గుచ్చుకొని సెప్టిక్ అవుద్దనమాట. ఓకే. కాబట్టి వీటన్నిటిని మడతబెట్టి లోపల దాచుకొని, మనము ప్రోగ్రెసివ్‌గా థింక్ చేయడం నేర్చుకోవాలి. ఒకవేళ చాతనైతే సొసైటీని ఇంకా స్ట్రాంగ్ ఎలా చేయాలి అనేది ఆలోచించాలి. ఒకవేళ చేత కాకపోతే ఉన్న రూల్ బుక్‌ని ఎథికల్‌గా, మోరల్‌గా వాడితే చాలు. ఓకేనా?